నమస్కారం సహస్ర 9 న్యూస్ కి స్వాగతం. నా పేరు స్మలత. వార్తల్లో మొదటగా హెడ్లైన్స్. మన్యం జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన. గిరిజన గ్రామం బాగుజోలలో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన. అసెంబ్లీలో తీవ్ర గందరగోళం. సభాపతి వైపు పేపర్లు విసిరిన బారాస ఎమ్మెల్యేలు. వైఎస్ఆర్సీపీపై పచ్చి అబద్ధాలతో ఆరోపణలు చేసిన చంద్రబాబుకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని కనుమూరి రవిచంద్రారెడ్డి డిమాండ్. సభ్య సమాజం సిగ్గుపడేలా బారాస సభ్యులు వ్యవహరిస్తున్నారు. మంత్రి పొంగులేటి. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ మన్యం పార్వతీపురం జిల్లాలో పర్యటించారు. మక్కువ మండలంలోని గిరిజన గ్రామం బాగుజోలలో రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆ గిరిజన గ్రామంలోని పరిస్థితులు చూసి పవన్ కళ్యాణ్ చలించిపోయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాగుజూల గ్రామం నుంచి సిరివర వరకు 9.50 కోట్లతో 9 కిలోమీటర్ల మేర తారు రోడ్డుగా మార్చుతున్నామని తెలిపారు. దాదాపు 70 సంవత్సరాల పైన ఈ రోడ్డును మనం వేసుకోలేని పరిస్థితి. నేను మీ దృష్టికి ఈ రోజున నేను అన్ని వదిలి ఇది మీకు 2000 మీరు కూర్చోవాలి బాబు, మీరు కూర్చోవాలి. మధ్యలో దయచేసి ప్రెస్ అందరూ కూర్చోండి ప్లీజ్. ప్రెస్ అందరూ కూర్చోండి. 2017లో పోరాట యాత్ర అప్పుడు నేను అన్ని తిరిగి మన పాడేరు, అరకు అన్ని గిరిజన ప్రాంతాల్లో తిరిగినప్పుడు నాకు 2 ప్రధానమైన సమస్యలు. 1 రోడ్లు, 2 తాగునీటి అవసరాలు, 3 యువతకి ఉపాధి అవకాశాలు. ఇంత సుందరమైన ప్రాంతం ఇది. దాదాపు 20కి పైగా జలపాతాలు ఉన్నాయి ఇక్కడ. మన విజయనగరం జిల్లా, పార్వతీపురం ఇవన్నీ కూడా ఉమ్మడి విజయనగరం కానీ ఈ జిల్లాలో అద్భుతమైన సౌందర్యం ఉంది. ఇక్కడ ప్రకృతి సౌందర్యం. ఇక్కడ టూరిజంను డెవలప్ చేయాలి. యువతకు కూడా నేను ఒకటే మాట ఇస్తున్నాను, ఇప్పటిదాకా ఎవరు కూడా ఆలోచించలేదు ఇక్కడికి రావాలని, రోడ్లు వేయాలని. కానీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఒకటే నేను కోరాను వారిని, 70 సంవత్సరాలుగా రోడ్లు లేవు ఇక్కడ. 70 సంవత్సరాలుగా రోడ్లు లేవు. బాలింతలు రోజు డోలీలో వచ్చే పరిస్థితి. తెలంగాణ శాసనసభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఫార్ములా ఈ రేసుపై ఏసీబీ కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ బారాస ఎమ్మెల్యేలు చర్చకు పట్టుబడ్డారు. ఈ క్రమంలో అధికార విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం, తదితర పరిణామాలతో సభలో గందరగోళం ఏర్పడింది. స్పీకర్ పోడియం వైపు దూసుకెళ్లేందుకు బారాస సభ్యులు యత్నించారు. వారిని మార్షల్స్ అడ్డుకున్నారు. దీంతో పలువురు బారాస ఎమ్మెల్యేలు పేపర్లు చించి సభాపతి వైపు విసిరారు. ఇటువంటి కృష్ణయ్య గారు లాంటి వాళ్ళు కొన్ని వేల మంది బాధితులు ఈ చట్టం ద్వారా, నాటి చట్టం ద్వారా ప్రత్యక్షంగా నష్టం కలిగింది అని తమరికి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. అధ్యక్ష మనం చిన్నప్పుడు చదువుకున్నాం. ఒక పిట్ట కథ మీకు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. 2 పిల్లులు రొట్టె కథ ఈ ధరణిలో ఉంది. ఏదైతే 2 పిల్లల మధ్య ఒక రెట్ట కథ
గ్రామీణ ప్రాంతాల్లో కథలుగా చెప్పుకుంటారు అధ్యక్ష. ఆ కథ ఏంటంటే ఒక రొట్టె ముక్క, 2 రొట్టె ముక్కలు ఉంటాయి అధ్యక్ష. ఆ రొట్టె ముక్కలో ఒక పిల్లి ఆ సైజ్ ఎక్కువ ఉందని, ఇంకొక పిల్లి ఈ సైజ్ ఎక్కువ ఉందని కోతి పంచాయతీ చేస్తుంది అధ్యక్ష. చివరికి 2 పిల్లుల్ని కాదని ఆ 2 రొట్టె ముక్కలని ఆ కథలో కోతి తిన్నట్లే ఈ ధరణి కాన్సెప్ట్ ని పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉండే దళిత, గిరిజన, మైనారిటీ, బీసీల వేలాది ఎకరాల భూములని ఆనాటి పెద్దలు కోతి సామెతలాగానే తన్నుకుపోయారు అధ్యక్ష. ఈ ధరణిని పెట్టి అదే రకంగా ఇటు రాష్ట్రంలో అటు దేశంలో 2014 ముందు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన రెవెన్యూ చట్టాలు సంస్కరణలు చేసే విధంగా కౌలు రక్షిత చట్టం తీసుకొచ్చిన నాటి ముఖ్యమంత్రి శ్రీ బూర్గురెడ్డి గారు మాకు అని ఇక్కడ చెప్పాలి. ఎల్లో మీడియా అండతో నిత్యం వైఎస్ఆర్సీపీపై పచ్చి అబద్దాలతో కూడిన ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏపీటీపీసీ మాజీ చైర్మన్ కనుమూరి రవిచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. నాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై వదంతులు, అపోహలు సృష్టించేలా నిత్యం అసత్యాలను ప్రచారం చేయడం ద్వారానే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిందని ఆయన దుయ్యబట్టారు. డిమాండ్ చేసే అవసరం వచ్చింది కాబట్టి ముఖ్యంగా వాళ్ళు చెప్పిన అబద్ధాలు ఏవైతే ఉన్నాయో వాటికి నిర్ద్వంద్వంగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి, వైఎస్ఆర్సీపీ పార్టీకి క్షమాపణలు చెప్పాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి దానికి సాక్ష్యాలతో సహా మేము తీసుకున్న 2 అంశాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఇప్పటం గ్రామంకి సంబంధించి రోడ్లు విస్తరణలో భాగంగా ప్రభుత్వం సదరు యజమానులకి నోటీసులు ఇచ్చి వాటిని సకాలంలో తొలగించమని, తద్వారా మంగళగిరి నుంచి తాడేపల్లికి ఏర్పాటు చేస్తున్న రోడ్డు విస్తరణ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ భాగంగా కోరడం జరిగింది. కానీ అప్పట్లో దీన్ని రాజకీయ అంశంగా మార్చి పవన్ కళ్యాణ్ గారు నానా హడావిడి చేసి ఎయిర్పోర్ట్ నుంచి ర్యాలీగా వచ్చి ఇప్పటం గ్రామంలో బారాస సభ్యులు భూభారతి బిల్లును ఆమోదించకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. వారి తీరు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉందని విమర్శించారు. శాసనసభలో భూభారతి బిల్లుపై చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఫార్ములా ఈ రేసు అంశంపై చర్చకు బారాస సభ్యులు పట్టుబడడంతో పాటు స్పీకర్ పోడియం వైపు దూసుకెళ్లేందుకు యత్నించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారి ఆందోళన మధ్యే భూభారతి బిల్లుపై పొంగులేటి తన ప్రసంగాన్ని కొనసాగించారు. సభలో గూండాగిరి, దౌర్జన్యం, రౌడీయిజం లేకుండా స్పీకర్ చర్యలు చేపట్టాలని కోరారు. బిల్లు చాలా ఇంపార్టెంట్ బిల్. ఇది ధరణికి సంబంధించి భూభారతి చేంజ్ చేసే బిల్లు. ఇది రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర రైతులకు, మీరు కూడా రైతులే కదా, నేను కూడా రైతునే కదా, మన గురించి పెట్టిన బిల్లును ఈ విధంగా మీరు ఒక వ్యక్తి గురించి ఈ విధంగా చేసుడు మంచిది కాదు. ఇది నేను పిలుస్తా, నా స్పీకర్ ఛాంబర్ పిలుస్తా అని చెప్పినా నేను మీకు, అయినా మీరు వినడం లేదంటే మీరు కావాలనే సభ సమయాన్ని వృధా చేస్తున్నారు. ప్రజలకు తీరని అన్యాయం చేసే దిశగా మీరు ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి మీరు కూర్చోండి. ఈ బిల్లు పాస్ అయిన తర్వాత నేను పిలుస్తా, నా స్పీకర్ ఛాంబర్ పిలుస్తాం, మాట్లాడదాము, మాట్లాడి చేద్దాం. ప్లీజ్ మంత్రి గారు. అధ్యక్ష, ఇంతకుముందు ఏదైతే సభలో జరిగిందో చాలా బాధాకరం, దురదృష్టకరం అధ్యక్ష. ప్రధానంగా అధ్యక్ష స్థానంలో తమరు ఒక దళితులుగా ఆడ కూర్చొని ఉండగానే ఒక పక్క సీనియర్ సభ్యులని చెప్పుకునే వారు మీ మీదకి
ఇటు పక్కన ఒక మంచి చట్టాన్ని తయారు చేస్తున్న మా మీదికి వచ్చి ఈ భూభారతి 2024 చట్టం ఏదైతే ఉందో ఈ చట్టాన్ని సినీ నటుడు అక్కినేని అఖిల్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం VIP దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. మరోవైపు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వేణుగోపాల్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వారికి వేదాశీర్వచనం కలిగి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. హైకోర్టు ద్వారా ఎంపికైన గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన న్యాయమూర్తులకు 40 గంటల శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి. గుంటూరు జిల్లా కోర్టు వేదికగా జరుగుతున్న ఈ తరగతులు గురువారంతో 4వ రోజుకు చేరాయి. సుప్రీంకోర్టు మీడియేషన్ అండ్ క్యాన్సిలేషన్ ప్రాజెక్టు కమిటీ సభ్యులు సత్య, రత్నధార పాల్గొని తరగతులు నిర్వహించారు. ఇందులో భాగంగా కమిటీ సభ్యులతో పాటు గుంటూరు DLSA కార్యదర్శి లీలావతి మాట్లాడారు. ఒక చాలా మంచి ప్రాసెస్, కేసెస్ ఉన్నాయి కదా కోర్టులో, అదంతా సెటిల్ అయ్యడానికి ఇది చాలా సులువైన ప్రాసెస్. ఇప్పుడు కోర్ట్స్ పంపిస్తారు కేసెస్ మీడియేషన్కి. ఎట్లా పంపిస్తారంటే సెక్షన్ 89 అని ఉంది మా సివిల్ ప్రొసీజర్ కోడ్లో. ఆ సివిల్ ప్రొసీజర్ కోడ్లో డైరెక్షన్ ఇచ్చారు. ఏ కోర్సెస్ చాలా సంవత్సరాలుగా ఉన్నాయి కోర్టులో, ఏ కోర్సెస్ జడ్జు తోచుతుందో అక్కడ సెటిల్ అవుతుంది మీడియేషన్కు, ఈ మధ్యర్థంకి పంపిస్తారు. మీడియేషన్ అంటే మధ్యర్థం. సో ఈ మధ్యర్థంలో ఏం జరుగుతుందంటే ఇది ఒక ప్రాసెస్ వచ్చి రెండు పార్టీలు మటుకు వచ్చి కూర్చొని వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు సులువుగా తీర్పట్టుకుంటారు. ఎట్లా తీర్పట్టుకుంటారంటే వాళ్ళకి వచ్చి వాళ్ళ వకీళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు. అండ్ మీడియేటర్ అని ఒకరు ఉంటారు, ఆయన వకీల్ కాదు, ఆయన జడ్జ్ కాదు, ఆయన కూర్చొని ఒక నెగోషియేటర్ లాగా హెల్ప్ చేస్తారు. అరకు నుండి కేరళకు బొలెరో వాహనంలో గంజాయి తరలిస్తున్న 2 నిందితులను శృంగవరపుకోట పోలీసులు అరెస్టు చేసినట్లు జిల్లా SP వకుల్ జిందాల్ తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ బొలెరో వాహనంలో తరలిస్తున్న 117 కేజీల గంజాయి, 2 ఫోన్లు, 10,310 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టుకున్న గంజాయి విలువ 5,80,000 రూపాయలు ఉంటుందన్నారు. గంజాయి రవాణా చేసిన, అమ్మిన కఠిన చర్యలు ఉంటాయన్నారు. మనకి వచ్చిన నమ్మకమైన ఇన్ఫర్మేషన్ మేరకు నిన్న సాయంత్రం బోటవర చెక్ పోస్ట్ వద్ద నార్మల్గా వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతూ ఉంది. మనకి వచ్చిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మేరకు నిన్న ఒక బొలెరో మ్యాక్సీ ట్రక్లో చెక్ చేస్తే దాంట్లో ఈ బ్యాక్ సైడ్ ఏదైతే ఫ్లోర్ ఉంటుందో ఆ ఫ్లోర్ను మోడిఫై చేసి దాని కింద గాంజా దాచిపెట్టి తీసుకెళ్తున్నారు. సో వెహికల్ చెకింగ్ చేసుకుంటే అక్కడ ఈ 117 కేజీస్ గాంజా ఆ బొలెరో మ్యాక్సీ ట్రక్ లో పట్టుకోవడం జరిగింది. బొలెరోలో 2 కేరళ త్రిశూర్ డిస్ట్రిక్ట్ వాళ్ళు,
వాళ్ళు ఇద్దరు ఈ 117 kgs గాంజా కేరళకి ట్రాన్స్పోర్ట్ చేస్తూ మనకి గొడ్డవల చెక్ పోస్ట్ వద్ద పట్టుబడ్డారు. వాళ్ళు ఈ గాంజా తీసుకెళ్ళడానికి అరకుకి రావడం జరిగింది. అరకు నుంచి ఒక అతను ఒడిస్సా అతను వాళ్ళకి ఒడిస్సా సైడ్కి తీసుకెళ్ళి అక్కడ ఒక గ్రామంలో గాంజా ఇప్పించి ఆ గాంజాయి బొలేరో మ్యాక్సీ ట్రక్లో లోడ్ చేసి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే మనం పట్టుకున్నాము. ఈ గాంజా వర్త్ అరౌండ్ 5,85,000 ఉంటుంది. ఈ కేసులో ఈ బొలేరో ట్రక్ తో సహా 2 మొబైల్ ఫోన్స్, 10,300 క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. బొబ్బిలి పట్టణంలో ధనుర్మాస సందర్భంగా శుక్రవారం శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో విశేష కుంకుమార్చనలను అత్యంత వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి దేవాలయ అర్చకులు పట్టణం సేవాకాలం పూజలు నిర్వహించారు. ఈ వేడుకలను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. பிறந்தோ நீ குத்தேவலங்களை கொல்லாமல் போகாது இத்தை பறை கொள்வான் கோவிந்தா இத்தைக்கும் நேலேலோ பிறவிக்கும் முந்தொன்னோடுத்தே மோயாவோ முனக்கே நாமா செய்வோம் மாத்தேனம் காமங்கள் மாத்தேலோ ரம்பாவாய் வந்துன்னை சேவித்தோம் உன் பொத்தாமரையே போத்தம் பொருள் கேளாய் தம்மே தொன்னன் குலத்தினல் பிறந்தோம் நீ முத்தேவனை கொள்ளாமல் போகாது இத்தை பறை கொள்வான் அன்றுகான் கோவிந்தா இத்தைக்கும் நேலேலோ பிறவிக்கும் உந்தொன்னோடுத்தே மோயாவோ முனக்கே நாமால் செய்வோம் மத்தனம் காமங்கள் மாத்தேலோ ரம்பாவாய் கடல் கடந்த மாதவனை கேசவனை நீங்கள் திருமணத்து சேரார் சிறங்கி அங்கப்பறை கொண்ட வார்த்தை அணி புதுவை பயங்கர மரம் தண்டரையரல் பட்டபிராம் கோதை சொன்ன சங்க தமிழை மாலை முப்படம் தப்பாமே இங்கே பரசரப்பாரேரன்ற மார்வரை தோல் சங்கம் திருமகத்து ஜலவர திருமாலா எங்கம் திருவரல் வித்து பெருமகர் அம்பாவாய் கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமகத்து அங்கப்பறை கொண்ட வார்த்தை அணி புதுவை பங்கிரமரல் கண்டரையல் பட்டவிராம் கோதை சொன்ன ఇంధనం పొదుపు చేయడం ద్వారా భావితరాలకు మంచి భవిష్యత్తు ఇవ్వవచ్చని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అన్నారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా కాకినాడ జిల్లా కలెక్టర్లో శుక్రవారం నిర్వహించిన ర్యాలీని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టరేట్ నుంచి జీజీహెచ్ మీదుగా విద్యుత్ భవనం వరకు విద్యార్థులు, అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. కాకినాడ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు. దాంట్లో భాగంగా కాకినాడ జిల్లాలో విద్యుత్ సంబంధించిన పొదుపు, తర్వాత రినవబుల్ ఎనర్జీ అంటే సౌర విద్యుత్ వాడడానికి ప్రోత్సహించే విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కొన్ని ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా కాకినాడ వైపు నుంచి కూడా మనం ఒక 3 ముఖ్యమైన ప్రోగ్రామ్స్ నుంచి లాస్ట్ వారంలో రకరకాల కాంపిటీషన్స్ పెట్టడం పిల్లలకి, తర్వాత ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అంటే రకరకాల గవర్నమెంట్ ఆఫీసెస్లో క్యాంపెయిన్ లాంటివి చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఒకటి స్టార్ అప్లయన్సెస్ అంటే ఎక్కువ విద్యుత్ వాడకుండా తక్కువ బిల్ వచ్చేటట్లు స్టార్ అనే రేటింగ్తో కొన్ని అప్లయన్సెస్ వస్తాయి. సో అవి మాత్రమే వాడాలని చెప్పి దాన్ని ప్రమోట్ చేయడం, దాన్ని అందరికీ తెలియజేసేటట్లు క్యాంపెయిన్ చేయడం అదొకటి. రెండోది ఆల్రెడీ ఉన్న అప్లయన్సెస్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉండొచ్చు, లేదా ఏసీ ఉండొచ్చు, ఎలా తక్కువ వినియోగించుకోవాలి, తక్కువ వినియోగం ఎలా విద్యుత్ ఎలా వినియోగం అవుతుందని దాని గురించి కొంత అవేర్నెస్ చేయడం. మూడవది అతి ముఖ్యమైనది పిఎం సూర్యఘర్ అని చెప్పి ప్రధానమంత్రి సూర్యఘర్ అని చెప్పి ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. భాగంగా ఈ పిఎం సూర్యఘర్లో భాగంగా ప్రతి ఇంటి పైన, ప్రతి ఇంటి కప్పు పైన, ఆఫీసుల పైన సోలార్ ప్యానెల్స్, రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ పెట్టడానికి గవర్నమెంట్ వైపు నుంచి కొంత రాయితీ ఇవ్వడం జరుగుతుంది.
సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అంటే 1 కిలోవాట్ అంటే జనరల్లీ 1 కిలోవాట్ రావాలంటే 10 స్క్వేర్. అద్దంకి కొరిషపాడు మండలం మేదనమెట్ల గ్రామంలో గురువారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముస్లిం సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి సర్దార్ ఖాన్ పాల్గొని మాట్లాడారు. రాజ్యాంగ సవరణపై అమిత్ షా అంబేద్కర్ ను కించపరిచేలా మాట్లాడడం తగదని అన్నారు. భాషలు మాట్లాడుతున్నాం. కారణం ఏంటంటే అప్పుడు ఉన్న మన అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాశారు, మన భారతదేశంలో చైనాలో 100 కోట్ల మంది ఒకే భాష మాట్లాడితే మన 140 కోట్ల మంది 28 భాషలు మాట్లాడతాం. కాబట్టి అందరికీ సమానత్వం కావాలి అంటే భారత రాజ్యాంగం ఒక సృష్టి విధి విధానాలు కావాలని చెప్పి ఆ రోజు అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాశారు. ఇప్పటి వరకు 78 సంవత్సరాలు మనం ఆ రాజ్యాంగంలో ఎంతో మంది లబ్ధి పొందాము, ఎంతో సస్యశ్యామలుగా ఉంటున్నాం. కారణం ఏంటంటే ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ గారి అంబేద్కర్ గారి యొక్క విధి విధానాలు, ఆ రోజు ఆయన యొక్క ముందు చూపు. కారణం ఏంటంటే ఇప్పుడు నిన్న మన అమిత్ షా దేశ హోంమంత్రి హోంమంత్రి గురించి అంటే ప్రజాస్వామ్యం అసలు ఎలా వచ్చిందనేది ఒక్క నిమిషంలో నేను చెప్తాను. దయచేసి నరేంద్ర మోడీ గారి హోంమంత్రి అమిత్ షా గారిని వినాలి. ఆ రోజు భారత రాజ్యాంగంలో రాజ్యాంగం పొందుపరిచిన వల్ల మీరు దేశానికి ఎంపీగా అయ్యారు. ఎంపీగా అయ్యబట్టి ఇవాళ ఒకరు వచ్చేసి దేశానికి ప్రధాని అయ్యారు, ఒకరు దేశానికి వచ్చి హోంమంత్రి అయ్యారు. ఇవాళ మీరు హోంమంత్రి అయ్యారు, దేశానికి ప్రధాని అయ్యారు అని చెప్పేసి రాజ్యాంగాన్ని మారుస్తాము, అందరినీ కూలీ చేస్తామంటే చూస్తూ ఊరుకోని చెప్పేసి ఖబర్దార్ నరేంద్ర మోడీ, ఖబర్దార్ అమిత్ షా అని చెప్పేసి ప్రజా సంఘాల తరఫున ఏక కంఠంతో మాట్లాడుతున్నాం. కారణం ఏంటంటే మీరు ఇవాళ దేశానికి పరిపాలిస్తున్నారు అంటే ఆ రోజు అంబేద్కర్ గారి యొక్క ముందు చూపు, ఆ రోజే కనుక రాజుల పరిపాలన అని చెప్పేసినట్టయితే ఇప్పటి వరకు రాజులు వాళ్ళ కుమారులు అయ్యేవాళ్ళు, మీరు ఎక్కడ ఉండేవాళ్ళు అని చెప్పేసి గ్రహించాలని నేను ఈ విధంగా కోరుతున్నాను. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో ఏలూరు పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ ఆశయాలను సాధిస్తామని, అమిత్ షా రాజీనామా చేయాలని, అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా క్షమాపణలు చెప్పాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు కార్యదర్శి ఉప్పులూరి హేమశంకర్ పాల్గొన్నారు. క్షమాపణలు చెప్పాలి, అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా రాజీనామా చేయాలి, హోంమంత్రి పదవికి అమిత్ షా రాజీనామా చేయాలి, హోంమంత్రి పదవికి అమిత్ షా. డౌన్ డౌన్ బీజేపీ, డౌన్ డౌన్ బీజేపీ, డౌన్ డౌన్ బీజేపీ, డౌన్ డౌన్ అమిత్ షా, డౌన్ డౌన్ అమిత్ షా. జై హో అంబేద్కర్, జై హో అంబేద్కర్. సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను, సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను, సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను. క్షమాపణలు చెప్పాలి, అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా క్షమాపణలు చెప్పాలి, అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబేద్కర్ పై అమిత్ షా క్షమాపణలు చెప్పాలి, అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా. జై హో అంబేద్కర్, జై హో అంబేద్కర్. ఉప్పులూరి హేమశంకర్, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి. రాజ్యసభలో 2 రోజుల క్రితం అంబేద్కర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అమిత్ షా అంబేద్కర్ గారిని అవమానించడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ చాలా తీవ్రంగా ఖండిస్తా ఉంది. అంబేద్కర్ పై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు అమిత్ షా బేషరతుగా ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే ఆయన హోంమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇటువంటి రాష్ట్రంలో 1.20 లక్షల దొంగ పెన్షన్లు దారులున్నారని ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన విశాఖలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. దొంగ పెన్షన్దారులతో ఏడాదికి 1,440 కోట్లు, 5 ఏళ్లకు 7,200 కోట్ల నష్టం వాటిల్లుతుందని చంద్రబాబుకు చెప్పా. ఎవరేమనుకున్నా లెక్క చేయనని స్పీకర్ అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు. తప్పుడు వయసు చేసుకొని 3,20,000 మందికి దొంగ పెన్షన్ తీసుకుంటారు. తప్పు కదండి.
3,20,000 మంది రాష్ట్రంలో దొంగ పెన్షన్ తీసుకున్నారు. 2 రోజుల క్రితం రిపోర్ట్ ఇది. దీనికి ఎంత ఖర్చు అవుతుంది మీకు ఎవరైనా తెలుసా? పెద్ద కప్పులు చెప్తారు అందరూ, కానీ మీ నాయకుడికి ఎవరైనా తెలుసా? 3,20,000 ఇంటూ 4,000 వేయండి, నెలకి ఎంత అవుతుంది? నెలకి ఈ తప్పుడు పెన్షన్ తీసుకున్న వాళ్ళకి దొంగ పెన్షన్ అంటాను. దొంగల పెన్షన్ అంటాను. దొంగతనం తీసుకున్న దొంగ ఏమంటావే వారికి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.